భారత్ పాకిస్తాన్ కి మధ్య యుద్ధాన్ని మేఘాలు కమ్ముకున్నాయి. పెద్ద ఎత్తున ఉద్రిక్తలు తలెత్తుతున్నాయి. పాకిస్తాన్ ఏకంగా భారత్ ను చూసి భయపడి అల్లాడిపోతుంది. దాని తాలూకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నప్పుడు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన వార్ టెన్షన్ లో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. భారత్ సర్జికల్ స్ట్రైక్స్ కి పాకిస్తాన్ భయపడుతోంది. గతంలో పుల్వామా అటాక్ తర్వాత బాలాకోట్ లాంటి ప్రాంతాల్లో సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ ని ముచ్చమటలు పట్టించింది భారత్. ఆ విషయాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు మరోసారి అటువంటి విధంగానే గనక తెరతీస్తే ఎలా ఉంటుందో మా పరిస్థితి ఏంటో అన్న ఒక ఆందోళన, ఒక భయాందోళనలో పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఆందోళన పడుతోంది. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే పీఓకేలో ఉన్నటువంటి ఉగ్ర శిబిరాలని ఖాళీ చేస్తోంది పాక్. టెర్రరిస్ట్ అని కాపాడుకోవడం కోసం బంకర్లోని ఉగ్రవాదులను తరలిస్తోంది. ఖాళీగా టెర్రర్ క్యాంపులన్నీ కూడా దర్శనమిస్తున్నాయి. పీఓకేలోని కేల్, సర్జీ, ధుందియాల్, ఆత్ముకం ఇటువంటి ప్రాంతాల్లో మొత్తం కూడా ఒకసారిగా నిర్మగ్నిషమైనటువంటి ప్రదేశాలుగా మిగిలి ఉన్నాయి. సో మనం ఒకసారి ఆ మ్యాప్ చూద్దాం. టెర్రర్ క్యాంప్స్ ఎక్కడెక్కడ నిమగ్నమై ఉన్నాయి, టెర్రర్ క్యాంప్స్ ఎటువంటి పరిస్థితులను చూసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా పీఓకే వెంట 42 టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి. దాని తాలూకు ఒకసారి దృశ్యాలు చూడండి. ఇక్కడ మీకు అక్కడ కనిపించేదంతా టెర్రర్ క్యాంప్సే. అక్కడ ఆ ఎల్లో కలర్లో కనిపించేది రెడ్ బార్డర్లో, బిట్వీన్ రెడ్ బార్డర్ లోపలటువంటి ఆ ఎల్లో కలర్ మొత్తం కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా ఉంది. అక్కడ బ్లాక్ కలర్లో ఉండేది టెర్రర్ క్యాంప్ మరియు లాంచింగ్ ప్యాడ్స్. నథింగ్ బట్ రెండు సేమే. కానీ టెర్రర్ క్యాంప్స్ అంటే టెర్రరిస్ట్ అని శిక్షణ ఇచ్చేటువంటి ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా టెర్రర్ క్యాంప్స్గా ఉంటూ ఉంటాయి. లాంచింగ్ ప్యాడ్స్ అంటే అక్కడ నుంచి యుద్ధాలకి అన్ని రకాల యుద్ధ సామాగ్రిని ఏర్పాటు చేసుకునే ప్రదేశాలు. ఇక్కడ మీరు పీఓకేలే 42 టెర్రర్ క్యాంప్స్ ఉన్నాడు. దాని తాలూకు ముజాఫరాబాద్లో, గుల్మార్గ్లో, మచల్, గురేజ్, బాగ్, రావల్కోట్, కోట్లీ ఈ ప్రాంతాల్లో టెర్రర్ క్యాంప్స్ అండ్ లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి. 42 టెర్రర్ క్యాంప్స్ లాంచింగ్ ప్యాడ్స్ గుర్తించారు. ఎప్పుడైతే ఈ పహల్గామ్ దాడి ఘటన 22 ఏప్రిల్ 2025 తర్వాత ఒక్కసారిగా భారత్ అలర్ట్ అయిపోయిందో, టెర్రర్ క్యాంప్స్ పైన మళ్ళీ గతంలో మాదిరిగా సర్జికల్ స్ట్రైక్ చేసే తమ పరిస్థితి ఏంటి, ఎంతలా మేము మరణించాల్సి వస్తుంది, ఎంత పెద్ద ఎత్తున మాలో ఒక దుర్మార్గమైన మా పైన సర్జికల్ స్ట్రైక్ జరిపి మమ్మల్ని హతమారుస్తారని ఒక భయంతో ఒక భీకరమైనటువంటి దాడులు కొనసాగే అవకాశం ఉన్నటువంటి ముందుగా ఊహించినటువంటి పీఓకే పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలని ఖాళీ చేసి అక్కడి నుంచి పరుగులు తీశారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే కనుక బంకర్లలోకి, సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారట. ప్రస్తుతానికి ఈ 42 టెర్రర్ క్యాంప్స్లో సుమారుగా 200 నుంచి 300 పైచిలకు టెర్రరిస్టులు ఉండే అవకాశం ఉందని చెప్పి భారత ఆర్మీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఆ టెర్రర్ క్యాంప్స్ పైన త్వరలోనే ఒక పెద్ద యుద్ధాన్ని ప్రకటించబోతున్న నేపథ్యంలో వారంతా భయపడిపోయి పరుగులు పెట్టి దాక్కున్నారు. ఇంతకీ ఎక్కడెక్కడ ఉన్నాయి టెర్రర్ క్యాంప్స్ అని చెప్పి చూస్తే కనుక చాలా వరకు పీఓకే ప్రాంతం ఇక్కడ మ్యాప్ కనబడుతుంది కదా, ఆ ప్రాంతాలు మొత్తం కూడా టెర్రర్ క్యాంప్స్తో, అంటే టెర్రర్ క్యాంప్స్ అంటే మీకు చెప్పినట్టుగా ఉగ్రవాదులను తయారు చేసిన శిబిరం అది. సో అటువంటి శిబిరాలు ఉన్నాయి. దాంట్లో కెల్, సర్డీ, ధుందియాల్, ఆత్ముకం, లిపా, పచ్చిబన్, ఫార్వర్డ్ కహుతా, కోట్లీ, కైరట్టా, మందార్, నిఖైల్, చమైన్ కోట్ ఈ ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి. ఈ ఉగ్రవాద శిబిరాలు ప్రస్తుతం ఏమైపోయాయో తెలుసా? గతంలో మాదిరిగా బాలాకోట్ ఏ రకమైన సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయో అదేవిధంగా కనుక ఇక్కడ కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగితే తమ ఉనికి లేకుండా పోతుంది, పూర్తిగా అందరం కూడా హతమైపోతాం, మరణించాల్సి వస్తుందని చెప్పి ముందుగానే వారందరినీ కూడా పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసింది తెలుసా? వీళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తోంది, ఈ ఉగ్రవాదులకి అన్ని రకాలుగా సమకూరుస్తోంది ఈ పాకిస్తాన్ ఆర్మీయే. కాబట్టి వారందరినీ కూడా చాలా సేఫ్గా ఉండే విధంగా బంకర్లో దాచిపెట్టింది. ప్రస్తుతం ఈ టెర్రర్ క్యాంప్స్ అన్ని కూడా ఎంటీ అయిపోయాయి. టెర్రర్ క్యాంప్స్ మొత్తం కూడా నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ ద్వారా, డ్రోన్ల ద్వారా ఈ టెర్రర్ క్యాంప్స్ని పరిశీలించేటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ వారందరినీ కూడా దాచేసిందని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఆ అంశాన్ని ఇటు ఇండియన్ భారత బలగాలు కూడా గుర్తించాయి. ఇక దాంట్లో హిజ్బుల్లా ముజాహిదీ, తర్వాత జైషే మహమ్మద్, లష్కర్ ఈ తోయిబాకు సంబంధించినటువంటి ఈ 3 ఉగ్రవాద సంస్థలు యాక్టివ్గా ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటుగా మరొక 17 టెర్రర్ సంస్థలు కూడా ఉన్నాయట. సో వీళ్ళందరినీ కూడా వెంటనే తరలించారు. కాబట్టి అక్కడ ఎటువంటి ఎమర్జెన్సీ లేదు, అటువంటి ప్రదేశాలు అంటే ప్రస్తుతం అక్కడంతా కూడా ఎంటీగా ఉంది. కాబట్టి భారత బలగాలు అసలు ఎక్కడెక్కడ ఉన్నారో, ఆ సేఫ్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి, బంకర్లు ఎక్కడ ఉన్నాయి విషయం పైన ఆరా తీసే పనిలో ఉంది. దానిపైన రక్షణ శాఖ మంత్రి కవాజీ ఆసిఫ్ కూడా ఎప్పుడెప్పుడు మా పైన దాడి జరుగుతుందో, మేము ఎటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక భయం, ఒక ఆందోళన అయితే వాళ్ళలో వ్యక్తమవుతోంది. ఇటువంటి నేపథ్యంలో ఈ ఉగ్రవాద శిబిరాలన్నింటి కూడా ఆర్మీ పెంచి పోసినటువంటి ఈ పెంపుడు కుక్కలన్నింటి కూడా సేఫ్గా దాచేసిన నేపథ్యంలో
చాలా పెద్ద ఎత్తున అసలు ఏ రకంగా ఏ రకంగా వారిని పట్టుకోవాలి, ఏ రకంగా అంటే మెయిన్గా ఇండియన్ ఆర్మీ టార్గెట్ ఒకటే, ఈ ఉగ్రవాదాన్ని లేకుండా చేయడమే ముఖ్య లక్ష్యంగా ఉంది. కాబట్టి ఈ ఉగ్రవాదులందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. వారు ఎక్కడ సేఫ్ జోన్లుగా ఉన్నారు, బంకర్లు ఎక్కడ ఉన్నాయని వాటిని గుర్తించి వాటిని పేల్చే పనిలో ఉంది భారత ఆర్మీ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో ఎటువంటి విధంగా ఉండబోతోంది లష్కర్ ఇ తోయిబా, హిజుబుల్లా ముజాహిద్, జైషే మొహమ్మద్ ఇటువంటి తీవ్రమైనటువంటి ఉగ్రవాద సంస్థల యొక్క టెర్రర్ క్యాంప్స్, ఉగ్రవాద శిబిరాలు మొత్తం కూడా ప్రస్తుతం ఎంటీ అయిపోయాయి. గతంలో మాదిరిగా బాలాకోట్ జరిగినటువంటి సందర్శన, బాలాకోట్ జరిగినటువంటి ఒక సర్జికల్ స్ట్రైక్ ఇక్కడ జరిగితే పూర్తిగా తమ ఉనికి లేకుండా పోతాం, తమంతా కూడా మరణిస్తామన్న ఉద్దేశంతో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆ సేఫ్ జోన్లను గుర్తించడం ఎలా, ఇటు ఇండియన్ ఆర్మీ ముఖ్య లక్ష్యం వచ్చేసి ఉగ్రవాదాన్ని హతమార్చడం. వీళ్ళందరినీ పూర్తిగా మట్టు పెడితే కానీ ఉగ్రవాదం హతమయ్యే అవకాశం లేదు. సో వారందరినీ ఎలా గుర్తించబోతోంది, ఆ నిర్మానుష్య ప్రాంతాల దగ్గర ఇంకేదైనా చాలా కీలకమైనటువంటి యుద్ధ సామాగ్రిని కానివ్వండి, బాంబులను, ఇతరత్ర విషయాలని ఇండియన్ ఆర్మీ గుర్తించిందా? దాడికి సమాధానంగా ఇప్పుడు భారత్ నుంచి ప్రతీకార దాడులు జరుగుతాయన్న భయంతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఉగ్రవాద స్థావరాలను అయితే ఖాళీ చేస్తూ వారిని సైనిక శిబిరాల్లోకి లేదా బంకర్లోకి పాకిస్తాన్ ప్రభుత్వం తరలిస్తున్నట్టయితే నిఘా వర్గాలు ప్రస్తుతం అంచనా వేస్తున్నాయి. సో ఇప్పటికే పిఓకే వ్యాప్తంగా ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలన్నీ కూడా దాదాపు ఖాళీ చేసినట్టుగానే సమాచారం. భారత భద్రతా సంస్థలు అనేక ఉగ్రవాద స్థావరాలను గుర్తించడంతో పాక్ వెంటనే వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడం మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. పిఓకే వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ ఉన్నాయి. ముఖ్యంగా సర్జీ, తర్వాత దూచ్నియల్, అలాగే ఐత్ముగం, జురా, లిఫా, అలాగే లచ్చిబన్, ఫార్వర్డ్, కహతా, కోట్లీ, ఖైరట్టా, మంధర్, నిఖాయిల్, చమన్కోట్, జన్కోటే ఇట్లాంటి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. కొన్ని పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి. సో ఈ స్థావరాల్లో తలదాచుకున్న ఉగ్రవాదులను సైనిక శిబిరాల్లోకి, బంకర్లోకి బదిలీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా ఇప్పటికైతే పాకిస్తాన్ ప్రభుత్వం ముఖ్యంగా అప్రమత్తం అవుతుంది. ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళందరినీ కూడా బంకర్లు, ఆర్మీ షెల్టర్లకి పంపిస్తున్న వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఏ క్షణమైనా భారత్ దాడి చేసే అవకాశాలైన ఊహాగానాలతో ప్రస్తుతం పీవీకోలని ఉగ్రవాదులందరినీ కూడా కాపాడే ప్రయత్నం పాకిస్తాన్ సైన్యం అయితే చేస్తుంది. ఇక పహల్గామ్ లో ది రెసిస్టెన్స్ ఫోర్స్ చేసినటువంటి మారణ హోమంతో ప్రతి ఒక్కరి భారతీయ రక్తం అయితే మరిగిపోతుంది. కాకుండా పాక్ గడ్డటువంటి ఉగ్రముఖాలని డిమాండ్ అయితే దేశవ్యాప్తంగా వస్తుంది. దీంతో ఒకసారి భారత్ పాక్ మధ్య ఉద్రిక్తల వేళ యుద్ధం రావచ్చనే ఊహాగానాలతో అయితే ఇప్పుడు ఈ రెండు దేశాల సరిహద్దుల మధ్య తీవ్ర ఘర్షణ అయితే తలెత్తుంది. ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రధాని, అలాగే రక్షణ మంత్రి, హోంమంత్రి వేర్వేరుగా అనేక భేటీలు నిర్వహించి ఏం చేద్దామనే దానిపై సమాలోచన జరుపుతున్నారు. ఈ మొత్తం ఈ సూచనలు, హెచ్చరికలన్నీ కూడా ఇస్లామాబాద్ చేరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త పరిస్థితుల్లో పాక్ అలర్ట్ అయింది. ఇప్పటికే సరిహద్దులో భారీగా సైనికులు, ఆయుధాలను మోహరించడం తెలుస్తుంది. తాజాగా మరిన్ని చర్యలు అయితే చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఇక పాకిస్తాన్ వైపు ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీర్లో ఉంటే అనేక ఈ ఉగ్రవాద శిబిరాలను అయితే పాక్ తరలిస్తున్నట్టయితే సమాచారం. ముఖ్యంగా నిఘా సంస్థలు పిఓకేలో అనేక క్రియాశీల ఉగ్రవాద స్థావరాలను గుర్తించిన వేళ ఈ చర్యలు అయితే చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా చాలా ప్రాంతాలున్నాయి. షర్దీ, ఉద్యాల్, అత్ముఖం, జురా, లిఫా, పచ్చిబాన్, ఫార్వర్డ్, కహుటా, కోట్లీ, ఖైరట్టా, మంధర్, నిఖైల్, చామన్కోట్, జంకోట్ ఇలా చాలా ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి. పిఓకేలో ఇప్పటికే మనకు ఈ బాలాకోట్ అటాక్స్ చేసినప్పుడు అక్కడ చాలా మందిని చాలా కీలకంగా వేరుస్తున్నటువంటి స్థావరాలన్నీ కూడా మనం అప్పుడు మట్టు పెట్టాం. మిగ్ ఫైటర్లు అన్ని కూడా మన యుద్ధ విమానాలు వెంటనే పని పూర్తి చేసుకొని వచ్చాయి. ఆ ప్రాంతంలో అక్కడ అన్నింటినీ కూడా స్థావరాలను నాశనం చేసిన పరిస్థితి. సాధారణంగా ఈ ఉగ్ర స్థావరాల ద్వారా నియంత్రణ రేఖ దాటి జమ్మూ కాశ్మీర్ లోకి చొరబడే ముందు వారికి ఇవి ముఖ్యమైన కేంద్రాలుగా పనిచేస్తాయి. అక్కడి నుంచి వాళ్ళకు పూర్తిగా సంకేతాలు వస్తాయి. అక్కడి నుంచే సమాచార వ్యవస్థ, అక్కడి నుంచి ఏం చేయాలి, వాళ్ళు ఎట్లా వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎట్లా అటాక్ చేయాలనే రూట్ మ్యాప్ కూడా అక్కడి నుంచే వాళ్ళకు క్లియర్ గా ఈ స్థావరాల నుంచి అక్కడ వాళ్ళకు పంపిస్తుంటారు. సో ఆ రకంగా ఇప్పుడు 22వ తేదీన జరిగిన పహల్గామ్ దాడికి సంబంధించి కూడా అక్కడి నుంచే దాదాపుగా పూర్తి ఇండికేషన్స్ అన్ని కూడా అక్కడి నుంచే వచ్చాయి. అక్కడి నుంచే గైడ్ చేసినట్టుగా మన నిఘా వర్గాలు భావిస్తున్నాయి. సో ఆ రకంగా అయితే మనం టార్గెట్ ఒకటే, పిఓకేలో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద శిబిరాలని పూర్తిగా మట్టు పెట్టాలి. ముఖ్యంగా
అక్కడ నుండి మౌలిక సదుపాయాలు రక్షించడానికి అయితే పాక్ సైన్యం ప్రయత్నిస్తున్నట్టుగా తాజా చర్యలతో మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఆ రకంగా గత వారం అయితే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి 42 ఉగ్రవాద స్థావరాలు శిక్షణ కేంద్రాలకు భారత బలగాలని గుర్తించాయి. సో దాదాపు ఇక్కడ 150 నుంచి 200 మంది ట్రైనింగ్ పొందుతున్నట్టుగా తెలుస్తోంది. సో సరిహద్దు దాటి భారత్ లోకి చొరబడేందుకు వాళ్ళంతా కూడా రెడీగా ఉన్నట్టు నిఘా వర్గాలు చెప్తున్నాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, లష్కర్ తైబా 60 మంది విదేశీ ఉగ్రవాదులు కాశ్మీర్ లో యాక్టివ్ గా ఉన్నారంటే ఇప్పటికే నివేదికలు కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మళ్ళీ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇదైతే లష్కర్ ఏ తైబాకి ఒక జేబు సంస్థ లాంటిది. సో ఆ రకమైనటువంటి సంస్థలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా తయారవుతున్నాయి. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు పూర్తిగా వాటిని కూడా నామరూపాలే కూడా నిర్మూలించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ నిఘా సంస్థలు అయితే పూర్తి స్థాయిలో టెర్రరిస్టులను మట్టు పెట్టేందుకు మనం సిద్ధమవుతున్న వేళ పాకిస్తాన్ మాత్రం వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేస్తూ కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి, సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నాయి. సో ఆ రకంగా మరొకసారి భారత్ దెబ్బకైతే పాకిస్తాన్ భయపడింది కానీ ఇంకా ఉగ్రవాదులను తరలిస్తుంది. ఇది చాలా విచిత్రం. అంటే పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను తరలించడము ఏకంగా అంటే ఇన్నాళ్ళు ప్రపంచానికి మాత్రం మేమేమో ఉగ్రవాదం అంతా కూడా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు, బంకర్లకు వెళ్ళిపోయారు అని సమాచారం అందుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మట్టు పెట్టడం ఒకే ఎత్తు అయితే ముందుగా ఉగ్రవాదాన్ని హతమార్చడం లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. సో ఈ రోజు ఈ ఉగ్రవాదులందరూ కూడా హిజ్బుల్ ముజాహిద్దీన్ సంబంధించినటువంటి కారు కావచ్చు, జైషీ మహమ్మద్ కావచ్చు, లష్కర్ తోయిబా ఇటువంటి 17 ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన టెర్రర్ క్యాంప్స్ ని వారంతా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత వారిని ఎలా పసిగట్టబోతోంది ఇండియన్ ఆర్మీ? వాళ్ళని ఆ బంకర్ లో అంటే వారి యొక్క సేఫ్ జోన్స్ ని ఎలా మట్టు పెట్టబోతుంది? ఎందుకంటే ఈ వీళ్ళని కనుక తుంచేస్తే, వీళ్ళని కనుక మట్టు పెడితే ఈ ఉగ్రవాదానికి కొంత ముగింపు పలకొచ్చు. కాబట్టి ఏ రకంగా ఉండబోతోంది అది? సో ఖచ్చితంగా అంటే గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కు ఈసారి ఆ స్ట్రైక్స్ కు భిన్నంగానే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సో పిఓకలో ఉన్నటువంటి ఈ లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ అవన్నీ కూడా ప్రస్తుతం వాటిని పూర్తి స్థాయిలో మన వ్యవస్థలు, నిఘా వ్యవస్థలు, ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించేప్పటికీ పూర్తి స్థాయిలో ఫైండ్ అవుట్ చేసేస్తారు. వాటన్నిటి కూడా టార్గెట్స్ ఫిక్స్ చేసి పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఆ రకమైనటువంటి సమాచారాన్ని మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితమైనటువంటి ఒక నిర్దిష్ట లక్ష్యాలను ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది భారత ప్రభుత్వం. సో ఆ రకంగా ఆ ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు ఇవన్నీ కూడా ఏ రకంగా టార్గెట్ చేయాలో ఇప్పటికే ఆ క్రియాశీలకంగా ఉన్నటువంటి ఆ లాంచ్ ప్యాడ్లన్నిటి కూడా ఏ రకంగా ఫైండ్ అవుట్ చేశారో ఏ రకంగా టార్గెట్ చేయాలో కూడా మనం నిర్దేశించుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇప్పటికైతే పాకిస్తాన్ ఓవైపు అంటే ఇప్పటికే ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదాన్ని గ్లోబల్ టెర్రరిస్ట్ గా పాకిస్తాన్ ముద్రపడిపోయింది. అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న నేపథ్యంలో ఇక లష్కర్ ఏ తోయిబా అంశం అటు ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ చాలా వరకు ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ నుంచే పుట్టాయి, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు గుర్తించి చాలా వరకు ఆర్థిక సహాయం నిలిపివేసింది. అంతర్జాతీయ సాయం కూడా వాళ్ళకు నిలిచిపోయిన పరిస్థితి. అటు ఐఎంఎస్ నుంచి కొంత నిధులు తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఉగ్రవాద ముద్ర పడ్డ నేపథ్యంలో వాళ్ళకు నిధులు ఆగిపోయినాయి. దీంతో వెంటనే ఏం చేశారు, గత కొన్ని సంవత్సరాల క్రితం వెంటనే అవన్నీ కూడా మేము నిషేధించామంటూ వాళ్ళు కూడా ఇప్పుడు ఆ సంస్థలు లేవంటూ లష్కర్ ఏ తైబా అసలు లేనే లేదు, దాని రూపమే లేదంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి చెప్తున్నారు. కానీ మనం విదేశీ మీడియాతో మాట్లాడారు మొన్ననే, స్కై న్యూస్ తో మాట్లాడినప్పుడు మనం ఆ వీడియో కూడా మనం ప్లే చేస్తాం. అవసరమైతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ప్లే చేసుకోవచ్చు. సో రక్షణ మంత్రి ఏం చెప్పారు, మేము 30 ఏళ్లుగా మేము చేస్తున్న పని అనేది పెంచి పోషిస్తున్నాం, మేము తప్పు చేశాం, మేము చేస్తున్నటువంటి చండాలమైన పని కేవలం కొన్ని దేశాలను, పాశ్చాత్య దేశాలను సంతృప్తి పరచడానికి పొరపాటు జరిగింది. సో ఆ రకమైనటువంటి తప్పును మేము ఇప్పుడు కడిగేసుకుందామనే ప్రయత్నం చేస్తున్నాం అంటూ ఆయన చెప్తున్న మాటలు అవన్నీ కూడా ప్రపంచం మొత్తం విన్నది. ఆ రకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ఎవరిననేది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఆ రకంగా ఇప్పుడు సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు, ద్వైపాక్షిక ఒప్పందాలను వాళ్ళే రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు, గగనతలాన్ని కూడా అనుమతి రద్దు చేసినట్టు ప్రకటించారు. సో ఈ క్షణంలో ఎప్పుడైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు కూడా అంతర్జాతీయంగా కొన్ని దేశాలనే వాళ్ళకు తుర్కియా కావచ్చు, అలాగే ఇరాన్ కావచ్చు, ఇటు చైనా కావచ్చు, ఇలాంటి అంటే ఆ ఇరాన్, తుర్కియా ఇవన్నీ కూడా దాదాపుగా ఆ ప్రాంతాలన్నీ కూడా హమాస్, హిజ్బుల్లా ప్రాంతాలే, అక్కడంతా కూడా టెర్రరిస్టులే. సో టెర్రరిస్టులు అంతా వాళ్ళు ఒకటైనట్టుగా ఇప్పుడు ఉంది పరిస్థితి. అక్కడి నుంచి కొన్ని సామాగ్రి అంతున్నట్టుగా తెలుస్తుంది పాకిస్తాన్ కి. అంటే పాకిస్తాన్ వాళ్ళు పోయి కాళ్ళ వేళ్ళు పట్టుకుంటే మాకు ఒంటరిగా ఉంటామంటే ఇప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి సహాయాన్ని కొంత సామాగ్రి రూపంలో పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మనకు హెర్క్యులస్ విమానాలు కొన్ని టర్కీ నుంచి వచ్చినట్టుగా ఆల్రెడీ సమాచారం, కరాచీ వైపు లేదా లాహోర్ వైపు దిగినట్టుగా తెలుస్తుంది, రావల్పిండి స్థావరాలకు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ రకంగా
అంటే ఇక్కడ యుద్ధ సన్నాహాలకు అటు సిద్ధమవుతూనే మరోవైపు ఉగ్రవాదులను కూడా కాపాడే పనిలో ఉంది. సో ఆ రకంగా బట్ ఏదేమైనా మనమైతే కొన్ని కీలక స్థావరాలను గుర్తించినట్టుగా మన ఆర్మీ చెప్తుంది. అటువంటి టెర్రర్ క్యాంప్స్ అన్నింటినీ కూడా పూర్తిగా ప్రస్తుతం ఖాళీ అయిపోయింది. వారంతా కూడా బంకర్ లోకి సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో డెఫినెట్ గా వారిని పట్టుకోవడం ఒకే ఎత్తు అయితే పీఓకేని ఆక్యుపై చేయడం ఎంత అంటే ఎటువంటి విధంగా ఉండబోతుంది? అంత ఈజీగా ఆక్యుపై చేయొచ్చు అంటారా? ఆర్మీ బలగాలు ఒక్కసారిగా పీఓకే వైపుగా దూసుకు వెళ్తే దాన్ని పూర్తిగా భారత్ లో కైవసం చేసుకోవచ్చు అంటారా? అంటే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ ఒకసారి భౌగోళిక స్వరూపాన్ని చూస్తే కనుక దాదాపు 70% ఇండియాకు ఉంది. మిగతా అందులో 20% పాకిస్తాన్ పీఓకే ఆజాద్ కాశ్మీర్ గా చెప్తారు. మిగతా 10% కొంత అక్సాయ్ చిన్ ప్రాంతంలో ఉంది. సో ఆ రకంగా ఈ పై భాగం అంతా కూడా పాకిస్తాన్ ఏదైతే గిల్గిట్ లేదా బాల్చిస్తా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పాకిస్తాన్ తమ ఆధీనంలో పెట్టుకొని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే పాక్ అడ్మినిస్ట్రేడ్ పాకిస్తాన్ గా చెప్పుకుంటుంది. సో రకంగా పాక్ ప్రభుత్వం కొనసాగుతుంది. అక్కడ కూడా అది కూడా ఆజాద్ కాశ్మీర్ గా చెప్పి దానికి ఒక స్వయం ప్రతిపత్తి ఇచ్చి దాన్ని కొంత వేరే పాలకుల చేత అది పరిపాలిస్తుంది. దానికి సపరేట్ ప్రధాని ఆ రకమైన వ్యవస్థనంతా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. సో ఆ రకంగా ఇప్పుడు ఆ ప్రాంతానంతా కూడా నిజంగా మన టార్గెట్ అదే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మళ్ళీ సొంతం చేసుకోవాలి. ఒకప్పటి పూర్తి భౌగోళిక స్వరూపాన్ని మనం ఇప్పుడున్న పరిస్థితిలో చేసుకోవాలంటే ఇదే సరైన సమయంగా మనం కూడా భావించాల్సి వస్తుంది. సో మెల్లమెల్లగా ఉగ్రవాద శిబిరాల్ని అక్కడ మట్టు పెడుతూ అటువైపు నుంచి పూర్తిగా ఆ యుద్ధం కనుక జరిగితే కనుక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లక్ష్యంగా ఇప్పుడు మనం ఆ యుద్ధాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి తీవ్రవాదులు చొరబడుతున్నారు. ముఖ్యంగా నేను మీకు ఒకసారి చెప్పాను, పీర్ పంజల్ అనే అటవీ ప్రాంతం నుంచి అక్కడి నుంచి వస్తున్నారు. ఆ ప్రాంతంలో భౌగోళికంగా ఉన్నటువంటి ఆ పర్వతాలు కావచ్చు, ఆ లోయలు కావచ్చు, చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటిని అనువుగా చేసుకొని ఆ లక్ష్యాలను అట్నుంచి ఈజీగా రాగలుగుతున్నారు. అది ఎగువ ప్రాంతం, మన దిగువ ప్రాంతం కాబట్టి అట్నుంచి చొరబడుతున్నారు. సో వారిని ఏరివేయడంలో కొంత ఇబ్బంది తలెత్తుంది. ఇక సరిహద్దు రేఖ వెంబడి, నియంత్రణ రేఖ వెంబడి ఎప్పటికప్పుడు కాల్పులు జరుగుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తెగబడుతున్నారు, మన మీదకి కవ్వింపు చర్యలు చేస్తున్నారు. సో ఆ రకంగా ఇప్పుడైతే అన్ని విధాలుగా ఆ పిఓకే లక్ష్యంగానే ఒక రకంగా టార్గెట్ అయితే చేస్తున్నారు. కొంత అంత ఈజీ ఏం కాదు పిఓకేని మళ్ళీ మనం స్వాధీనపరచుకోవడం, కానీ దానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దానికి కొంత స్ట్రగుల్ అయితే చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా భారత్ వ్యూహాలు ఎలాంటివి ఉంటాయనేది మనం ఇప్పుడు ఇంకా వెల్లడించే పరిస్థితి లేదు. కాబట్టి బహుశా పిఓకే టార్గెట్ గానే ముందుకు కదిలే ఛాన్స్ ఉంది. దానికంటే ముందు ఉగ్రవాద శిబిరాలన్నింటి కూడా మట్టుబెట్టి పూర్తి స్థాయిలో భారత్ అయితే ముందుకు కదిలే అవకాశం ఉంది. బహుశా భారత ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అటువైపు వాటి కదలికలు ముందు అటువైపు ముందడుగులు వేస్తే కనుక ఇంకా కార్గిల్ ఏ రకంగా సొంతం చేసుకున్నాము, కొద్ది రోజుల్లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారత్ సొంతమైన మనం ఆ రోజులు ముందే ఇంకా ముందు ఆ రోజులు ఖచ్చితంగా సాకారమయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. వైట్ రామ్దాస్, మొత్తం మీద ప్రస్తుతానికైతే అక్కడ ఉన్న టెర్రర్ క్యాంప్స్ ని వదిలేసి ఆ ఉగ్రవాదులు మొత్తం కూడా పారిపోయారు. వారంతా కూడా బంకర్లో సేఫ్ జోన్ అని తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాద సంస్థలు అన్నీ కూడా హిజ్బుల్ ముజాహిదీన్, జైష్ మహమ్మద్, లష్కర్ తోయిబా ఈ 3 టెర్రర్ సంస్థలు కూడా ప్రస్తుతం అక్కడ 42 టెర్రర్ క్యాంప్స్ లో వారు ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఉగ్రవాద శిబిరాల నుంచి ప్రస్తుతానికైతే గతంలో బాలాకోట్లో ఎటువంటి సర్జికల్ స్ట్రైక్ జరిగిందో చూశారు కాబట్టి దాని రుచి పాకిస్తాన్ తెలుసు కాబట్టి పాకిస్తాన్ ఆర్మీకి ఈ ఉగ్రవాద సంస్థలకు అన్ని రకాలుగా అవగాహన ఉంది కాబట్టి అటువంటి విధంగానే ప్రస్తుతం కూడా భారత్ చేసే అవకాశం అన్ని రకాలుగా భారత్ సంసిద్ధంగా ఉంది కాబట్టి అటువంటిది ఒకవేళ కనుక నిజంగానే జరిగితే తాము నామరూపాలు లేకుండా పోతాం, తను ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని చెప్పి ముందస్తుగా భావించి ఈ టెర్రర్ క్యాంప్స్ని వదిలేసి అక్కడి నుంచి పరారైపోయారు. ఒక్కసారిగా తుర్రుమన్నారు. సుమారుగా ఈ టెర్రర్ క్యాంప్స్లో 200 నుంచి 300 మంది అటు ఉగ్రవాదులను తెలుస్తోంది. అందరూ కూడా అటు బంకర్లో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. ముందస్తుగా ఇప్పుడైతే పీఓకి వెళ్ళినటువంటి ఉగ్రవాద సంస్థలు మొత్తం కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళంతా కూడా సేఫ్ జోన్లో వెళ్ళిపోయారు. అంతా కూడా వెళ్ళిపోయారంటే అటు పాకిస్తాన్కి ఇక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సేఫ్ జోన్స్ని ఏర్పాటు చేసుకొని బంకర్ని ఏర్పాటు చేసుకొని అక్కడ తలదాచుకున్నారు. వాటిని గుర్తించే పనిలో ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ అయితే కొనసాగుతోంది, ఇంటెలిజెన్స్ విభాగాలు కొనసాగుతుంది, ఎన్ఐఏ అదే పనిలో ఉంది. అంతకంటే ముందుగా ఈ పీఓకేని ఆక్యుపై చేసుకోవడం కోసం చాలామంది పీఓకేని ఆక్యుపై చేసుకుందామనేటువంటి విషయాలపైన కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి అంత ఈజీ ఏం కాదు, కానీ అలానే కష్టం కూడా కాదు. ఒక్కసారి కనుక భారత ఆర్మీ తలుచుకుంటే పీఓకేని ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా ఈజీగా భారత్లో కలిపేసుకోవచ్చు. పీఓకేని కూడా పూర్తిగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి కాస్త ఇండియన్ కాశ్మీర్గా చెప్పుకోవచ్చు. అటువంటి సత్తా ఉంది భారత్ దగ్గర. కానీ కొన్ని ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తోంది. ఉగ్రవాద సంస్థల్ని ముందుగా మట్టు పెట్టేసి అసలు ఉగ్రవాదం అనే పదం కనుక లేకుండా చేస్తే కనుక డెఫినెట్గా పీఓకేని మనం కైవసం చేసుకోవడం చాలా ఈజీ. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university.